నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ స్పైసీగా టేస్టీగా చికెన్ పికిల్ చూపిద్దామని వచ్చేసా. చాలా సింపుల్గా ఇది బ్యాచిలర్స్ అవనివ్వండి, న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు అయినవ్వండి, ఎవరైనా సరే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకునే విధానంలో మీకు ఈరోజు చేసి చూపిస్తాను. పక్కా కొలతలతో ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు క్లారిటీగా ఈరోజు చూపిద్దామని వచ్చాను. మరి ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు చికెన్ పికిల్ని ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా చూసేద్దామా. ఒక 1 కిలో చికెన్ తీసుకున్నాను. మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, బోన్తో అయినా తీసుకోవచ్చు. ఎలా ఉన్నా కూడా పికిల్ టేస్ట్గానే ఉంటుంది. కానీ పీసెస్ మాత్రం కొంచెం చిన్నవిగా చూస్తున్నారు కదా, ఇలా బాక్సెస్గా చిన్నవిగా ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం 1 by 1 ఏమేం కావాలో చేసుకుంటూ మాట్లాడుకుందాము. ముందు స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకుందాము. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఏమీ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 1 కిలో చికెన్ని ఇందులో వేసేసుకోండి. వాటర్ అంతా వంపేసి ఇలా వేసేసుకోండి. చికెన్ యాడ్ చేసుకొని పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మనం పికిల్ పట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దీనిలో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి డ్రైగా అయిపోవాలి చికెన్. అంతవరకు దీన్ని మూత పెట్టేసి మగ్గించుకుందాము. చూసారా, మనం ఉప్పు పసుపు వేసాము, వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కదా. చక్కగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా ఇంకిపోవాలి. ఆ వాటర్లో అది డ్రైగా మనకి అయిపోయే వరకు ఉంచుకోవాలి. ఇది ఇంకేలోపు మనం ఇంకో స్టవ్ వెలిగించేసుకొని మనం దీనికి కావాల్సిన స్పైసీ పౌడర్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. మరి ఇది పక్కకు పెట్టి మనం ఇంకొక చిన్న బండి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఏమేమి వేయాలో 1 by 1 చూపిస్తాను. మనం చేస్తుంది 1 కిలో చికెన్తో చేస్తున్నాం కదా. 1 కిలో చికెన్కి సరిపడా క్వాంటిటీ చెప్తాను. ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి, సిమ్లో పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఎక్కువ వేయకండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, వీటిని కూడా వేసేసుకున్నాము. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చెక్క, లవంగాలు, చెక్క చూసారు కదా, ఇలాగా ఒక 4-5 ముక్కలు తీసుకొని వేసేసుకోండి. లవంగాలు ఒక 4, 2 యాలకులు, వీటిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 2 నిమిషాలు, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు, తొందరగానే అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. బాగా మెత్తగా ఉండాలి, బరక ఉండకూడదు. ఇలా డైరెక్ట్గా అప్పటికప్పుడు మనం చేసి వేసుకుంటే పికిల్ మంచి స్మెల్ వస్తుంది. మీరు ఇంట్లో ఉంది కదా ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ అని యాడ్ చేశారనుకో స్మెల్ అంత బాగుండదు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఈలోపు మనకి చికెన్ కూడా ఎంతవరకు అయ్యిందో ఒకసారి చూద్దాము. చూసారా, 5 నిమిషాల్లో మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి ముక్కలు ఎలా డ్రైగా అయిపోయినాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని పౌడర్ చేసేసుకున్నాము. దాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకున్నాము. చూసారు కదా, మొత్తం ఇలా పౌడర్ పట్టి దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించి మనం ఎందులో పికిల్ రెడీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసుకోండి. కొంచెం లోతుగా ఉన్నదైతే మనకి చికెన్ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. మనం చేస్తుంది 1 కిలో చికెన్ కదా, దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1/2 కిలో చికెన్ అయితే 200 గ్రామ్స్ వేసుకోవాలి. 1 కిలో చికెన్ కాబట్టి 400 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిందేమో చూసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని కుక్ చేసి ఇందులో వేసేసుకోండి. సరే, వాటర్ లేకుండా డ్రై చేసుకున్నాం కాబట్టి మనకి పికిల్ 2 months అయినా సరే పాడవదు, నిల్వ ఉంటుంది. సరే కదా, ముక్కలు మొత్తం మనకి ఆయిల్లో మునిగేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం సేపు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాము. చూసారా, ముక్కలు చక్కగా మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. మరీ మార్చకుండా మరీ రెడ్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. చూసారు కదా, ఇలా మొత్తం చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకొని బౌల్లో వేసేసుకోండి, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి మజ్జిగ కట్ చేసుకోండి, పీసెస్ లాగా. ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వండి. మధ్యలో ఇవి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి పికిల్ అంటే వెల్లుల్లి ఉండాలి కదా, వెల్లుల్లి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చేస్తుంది 1 కిలో చికెన్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి.
హాఫ్ కిలో అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనం చేసుకున్న 1 కిలో కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం ఈ ఆయిల్లో ఇది కూడా ఫ్రై అవనిద్దాము. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడితో కరివేపాకు వేసుకోండి. చాలా మంచిది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, యాడ్ చేసేసుకున్నాము. ఆ మసాలాలో ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దాము వీటిని కూడా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇందాక మనం చికెన్ ఉడికించినప్పుడు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మరీ ఎక్కువ వేయకుండా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసాను. అలాగే పచ్చికారం ఒక 50 గ్రాములు పచ్చికారం వేసుకోండి. హాఫ్ కిలోకి అయితే 50 గ్రాములు సగం వేసుకోండి. ఇది 1 కిలో కాబట్టి 50 గ్రాములు వేసేసుకోండి. కారం కొంచెం ఎక్కువే ఉండాలి. మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్, దీన్ని కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి ఆయిల్లో మనకి ఫ్రై అయ్యేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు ఫ్రై అవనివ్వండి. కారం కూడా పచ్చివాసన పోవాలి. మనకి సైడ్స్ ఆయిల్ మనకి తెలుస్తుంది ఫ్రై అయిపోతే. ఇట్లా ఒక్క 2 నిమిషాలు దీన్ని ఫ్రై అవనిద్దాము. ఆ పౌడర్ వేయటం వల్ల స్మెల్ చూసారా, మీకు రాదులే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అలా మనం రెడీమేడ్గా ఇంట్లో చేసి వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది. నిలువ ఉండాలన్నా కూడా మీకు ఒక 2-3 మంత్స్ మనం అలా చేసి వేసుకోవటం వల్ల అది 3 మంత్స్ కూడా పాడవదు. ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడు కూడా ఇలా పట్టి తీసుకువెళ్ళచ్చు, లేదా పిల్లలకి హాస్టల్స్కి వెళ్తున్నా ఇలా చేసి పంపించండి. 2-3 మంత్స్ కూడా చక్కగా నిలువ ఉంటుంది. దీన్ని ఒక్క 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. చూసారా, 2 నిమిషాలు అయిపోయింది. మనకి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. టేస్టీగా, ఎంతో టైం పట్టదు, చాలా సింపుల్ కదా. చాలా సింపుల్గా అనిపించిందా మీకు? ఇంట్లో ఇది బ్యాచిలర్స్కి అయితే ఇంకా చాలా ఉపయోగపడిద్ది చక్కగా. లేదా న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంట్లో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్, ఏ కొలతలతో పని లేదు. నేను చెప్పిన విధంగా చేసేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంకా దీన్ని పక్కకు పెట్టేసి ఒక 2 అవర్స్ అన్నా చల్లారనిద్దాము. ఆ తర్వాత దీనిలో నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పికిల్ రెడీ చేసుకొని 2 అవర్స్ అయిపోయింది. చూసారా, చక్కగా చల్లారి ఆయిల్లో ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనం చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నేను తీసుకుంది 3 నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకున్నాను. 3 నిమ్మకాయలు పడతాయి. మనం 1 కిలో చికెన్ కదా తీసుకుంది, 3 నిమ్మకాయలు వేసుకోవాలి. దీన్ని యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా, నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకున్నాము. ఎంతో టేస్టీగా మనకి కలర్ఫుల్గా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనం ఒక 2 మంత్స్ వరకు దీన్ని నిల్వ చేసుకొని ఎప్పుడైనా తినొచ్చు. మనం కర్రీ లేకపోతే ఇది ఉంటే చాలు, కొంచెం గ్రేవీ వేసుకొని అలా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి వీడియో మీ అందరికీ నచ్చిందా? మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.